విజయసాయిరెడ్డి, మోదీ మీటింగ్ దీన్నెలా చూడాలి అంటారు? అంటే ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్‌సీపీతో నడవడానికి విజయసాయిరెడ్డియే కారణం అని చెప్పి కొన్ని చోట్ల మనం వార్తలు విన్నాం. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్‌సీపీకి దూరం అవుతున్నారు. ఇప్పుడు తో కలవటం. ఇది దీన్నెలా చూడొచ్చంటారు? ఫస్ట్ థింగ్ రాజ్యసభకి రాజీనామా చేశాడు. హ్మ్. నీ సీట్ ఎవరికి ఇమ్మంటావు? మా బీజేపీ మేము తీసుకోమా అని ఒక పజిలింగ్‌లో ఉన్నారు ఆల్రెడీ. హ్మ్. అదొక పజిల్. రెండోది ఏంటంటే నాకు ఈ విజయసాయిరెడ్డి మూవ్స్ అన్నీ తెలంగాణలో మా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు తెలుగుదేశం పరంగా. హ్మ్. హ్మ్. ఆయనది, సుజనా చౌదరిది, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఇలాంటి వాళ్ళందరూ మూవ్స్తో కలిపి కొడితే ఎలా ఉంటుంది? ఒకటే దెబ్బ. ఒక దెబ్బకు 100 పెట్టెల్లో ఒక పజిల్ కొట్టారు. హ్మ్. ఎందుకంటే సాధారణంగా రాజ్యసభ 3 రాజీనామా చేయగానే ఎగేసుకుని పొగేసుకుని ఇది నాది ఇది నాదని అలా ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం పెంచినట్టు పెంచేసుకున్నారు. మరి విజయసాయిరెడ్డి 2 నెలలు అయినా సరే ఇప్పటికీ దిక్కుదేవనం లేదు రాజీనామాకి. మూడో మూవ్ ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే విజయసాయిరెడ్డి అగైన్ మోడీ గారితో డైలాగ్ ఓపెనింగ్ అన్న దగ్గర ఏముంది? సుజనా చౌదరి, సీఎం రమేష్ తెలుగుదేశం పరంగా వెళ్ళి లాస్ట్ మేము ఓడిపోవడానికి కారణం బీజేపీయే, బీజేపీతో పొత్తు కోల్పోవడం బట్టే ఓడిపోయామని పొగడి కబుర్లు చెప్పారు కదా. ఈసారి కూడా అదే అయింది కదా. ఇప్పుడు కూటమి లోపలికి వచ్చి మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మేము 300 స్థానాలు గెలవలేము ఈసారి. బీజేపీకి ముందే తెలుసు కోalition గవర్నమెంట్లో లోపల ఉన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకుని అందరికీ మినిస్టర్లు ఇచ్చి చేయాలి. అక్కడ ఢిల్లీలో ప్రాణాలు తినేసేది విజయసాయిరెడ్డికి ఒక్కడికి. విజయసాయిరెడ్డి టార్చర్ భరించలేకపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు నేను కూటమి లోపలికి రావాలి, బయట నుంచే సపోర్ట్ చేస్తా అన్న కోణంలో ఏమైంది? విజయసాయిరెడ్డి గారిని ఢిల్లీలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు కూడా చూడని పరిస్థితుల్లో జవహర్ రెడ్డి అపాయింట్మెంట్లు చేసేవాడు. ఓకే. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది జవహర్ రెడ్డికి అన్నది ఇప్పుడు కోటరీ కింద అర్థం. ఇక్కడ కోటరీ అని చెప్పాడు. కోటరీ అంటే ఎవరు? నాకు తెలిసి సజ్జల సుబ్బారెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురే కోటరీ. వీళ్ళు ముగ్గురు కానీ కోటరీ ఏముందో నాకు తెలియదు. ఖచ్చితంగా ఏముంది? విజయసాయిరెడ్డిని ఢిల్లీ అపాయింట్మెంట్స్ చూడకుండా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 3 అపాయింట్మెంట్లు నాకు తెలిసి ఆయనే జవహర్ రెడ్డి గారు చూశారు. సో ఆబ్వియస్లీ ఇట్ హెస్ బికమ్ ఎ ఫ్రిక్షన్. ఓకే. ఆయన దృష్టిలో ఆయన కోటరీ అనుకున్నాడు. సీఎం ఆఫీసే సీఎం అపాయింట్మెంట్స్ ఎవరు చూడాలి? చీఫ్ సెక్రటరీ చూస్తాడు, లేదా పార్టీలో పార్లమెంటరీ పార్టీ లీడరు నెక్స్ట్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తే నా ప్రాణం తినేస్తారు, పొత్తుకురా లోపలికి రా లోపలికి రా. సుజనా చౌదరి కూడా లాస్ట్ టైం చెప్పిన పిటకబుర్లు నీవే కదా. వాళ్ళకి మినిస్టర్లు వదులుకోవడం ఇష్టం లేదు. అశోక్ గజపతి గారు ఒకలే ఇసిరిశారు సార్ రిజైన్ చేసి. వీళ్ళు ఇంకా ఎలాగైనా సరే ఒప్పించేద్దాం అన్న తాపత్రయంలో ఉన్నారు. వీళ్ళకి రాజీనామాలు చేయడం, ఆ ధరంపోవడ దీక్షలు చేయడం ఎవరికి ఏ కోసం ఇష్టం లేదు ఓకే ఆ సుజనా చౌదరి బ్యాచ్కి. సో సేమ్ ఇప్పుడు కూడా అదే. బీజేపీతో పెట్టుకుంటూ మనకు పని అవ్వదు. ఎలక్షన్ కమిషన్లు ఇలాంటివన్నీ మనం మేనేజ్ చేయడం ఎవరి వలన కాదు. వాళ్ళు డీజీపీలు మార్చేస్తారు, సిఎస్లు మార్చేస్తారు, ఇవన్నీ తెలిసిన విషయాలే. కొత్త ఏముంది? లాస్ట్ టైం ఇదే మడతకాయ తెలుగుదేశంకి ఇచ్చారు కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు, ధరంపోవడ దీక్షలు చేస్తే. ఈసారి జగన్మోహన్ రెడ్డికి వేసారు. వాళ్ళకేముంది? ఎవడైనా ఒకటి వాళ్ళకి. వీళ్ళు రెడీగా ఉన్నారు కొంత కింద నక్కలాగా. నువ్వు పెళ్లి 20 వాళ్ళ ఇష్టం తూచి వచ్చేస్తాను పారిపోయారు లోపలికి. అప్పుడు నష్టపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో దీంట్లో ఎక్కువ నష్టపోయింది ఎవరు అంటే విజయసాయిరెడ్డి. ఓకే. అటు బీజేపీ బొంబాడింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు కూడా సీట్ వదిలేశాడు. ఎవరికి ఇస్తారు? నాకు ఏమైనా కన్సిడర్ చేస్తారా బీజేపీ పరంగానే అడిగిన ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు విజయసాయి? జాయిన్ అయితే మంచిదే కదా. ఒక విధంగా పొలిటికల్ మూవ్సే కదా ఇవి. జగన్మోహన్ రెడ్డికి మీరు చెక్ చెప్దామని ట్రై చేశారండి. అట్నుంచి చెక్ తప్పించుకుని ఇంకో మూవ్ ఉంటుంది కదా, అట్నుంచి చెక్ తప్పించిన మూవ్కి అవతల పేకలు తెగిపోయే పరిస్థితి వస్తే ఏడు చేస్తాడు. అంటే ఇంకా రాజకీయాల్లోనే ఉండను అన్న వార్తలు కూడాను విజయసాయి రెడ్డి నోటి నుంచి విన్నాం. అదే నేను చెప్తున్నాను. దేవేంద్ర గౌడ్ ఉన్నాడు, ఏమైంది? ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉల్బెత్తలు లేతుంటే కేసీఆర్ కన్నా నేనే తీసుమార్ కన్నా ఉద్యమం చేశాడు. ప్రతి దగ్గర టీజీలు అంటించి ఆంధ్ర కనబడితే తెలంగాణ అంటించాడు. అంత చూసిన తర్వాత ఏట్లేదని చెప్పి ప్రజారాజ్యంలో గెలిచిపోయాడు, నిలబడ్డాడు, ఓడిపోయాడు. 4 రోజుల తర్వాత వెళ్ళి మైసూర్ రెడ్డి బకెట్తో నీళ్ళు స్నానం చేసి వచ్చాడు. అలా ఇద్దరు కలిపి వచ్చారు లోపలికి. రాగానే ఇద్దరికి రాజ్యసభ తలెట్టారు. ఆరోగ్యం పోలేకనే లేదా చక్రం తీపిసి ఉంది ఈ పాటికి. తెలుగుదేశంలో అప్పుడు నెంబర్ 2 కదా దేవేంద్ర గౌడ్. అవును. మరి నెంబర్ 2 ఉన్నోడితేనే మూవ్లు నలుపుతారు పార్టీలు. తెలుగుదేశం మూవ్ చేస్తే అబ్బా వాటే రాజకీయం, ఈ జగన్మోహన్ రెడ్డి చేత కదేటి అదే మూవ్ కొట్టాడు. వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకుంటారు, తర్వాత చూద్దాం అని. ఈవెన్ మా అయితే మళ్ళీ రాజ్యసభ పడేస్తారు. దానికి ప్రత్యేక రాజకీయాల్లో నెల్లూరులో మళ్ళీ నిలబెట్టినట్టు ఈ బాధలు లేవు కదా. పొలిటికల్ గేమ్ అమ్మా ఇది. ఎవరు చెస్ కాయిన్లు వాళ్ళు మూవ్ చేస్తున్నప్పుడు అవతల నుంచి కూడా పజిలింగ్ కాయిన్స్ ఉంటాయి. ఓకే. మినిస్టర్ని మూవ్ చేస్తే ఎలాగుంటుంది అవతలడికి? అరే మినిస్టర్ ఎలాగైనా వెళ్తుంది చెస్లో, రైట్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తుంది, అడ్డంగా కూడా వెళ్తుంది. అక్కడ అడ్డంగా అడ్డు దొరికితే చంపేస్తుంది అది అన్న భయం ఉంటుంది కదా. ఆ మూవే ఇచ్చాడు ఇప్పుడు. అదే ఇంకా బోల్ మంది భౌగోళికలు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీలో. ముక్కు మొఖం తెలియని వాళ్ళు, రూపాయి డబ్బులు ఇవ్వకుండా రాజ్యసభ జాక్పాట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు వాడుకోండి? విజయసాయి రెడ్డితో ఎందుకు మూవ్ చేశారు? ఏమై ఉండొచ్చు వెనకాతల? ఏమై ఉండదు, పార్టీ మూవ్. వీళ్ళు ఊరికే కాదమరణత్వాన్ని పవర్ట్లు అడ్డు పెట్టారు ఎంత వైఎస్ఆర్సీపీ అని కథలు చెప్తున్నప్పుడు ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తే ఎలాగ ఉంటుంది?
ఓకే, ఇదంతా పొలిటికల్ గేమే అంటారు. గేమే పార్ట్ ఆఫ్ ద గేమ్. ట్రంప్ కార్డులు తీసి కొడతారు. ఇప్పుడు జోకర్ ప్యాకెట్ అడిగినోడికి తెలుస్తుంది. సడన్గా అవతలకి గేమ్ అయిపోతుంది. ఏడు చేస్తారు, జోకర్ తీసి కొడతాడు. ఇది పిల్లి జోకర్. అది ఎత్తుకోలేడు, సావలేడు. ఓ మూవ్ చెక్ పడినట్టే కదా. అవును. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్. కోటరే అని ఒక బాంబు పేల్చాడు విజయసాయి రెడ్డి. కోటరే అంటే ఎవరు? మళ్ళీ సుబ్బారెడ్డి చుట్టపైన బాబాయ్ మాట్లాడే కంప్లైంట్లు ఇవ్వగలరా? జీతబత్యాలు లేకుండా కూడా జీవితాంతం పనిచేసి జహాపన నువ్వు గ్రేట్ అనుకునే విజయసాయి రెడ్డి నన్ను నేనే కోటరీలో తప్పు చేశానని చెప్పుకోగలరా? ఇప్పుడు రాజిరెడ్డి గారి నుంచి ఉన్నాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఆ బకరా ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ తిడుతున్నారు కదా బయట ఉన్న వాళ్ళందరూ, అంత సజ్జలని. వాళ్ళతో పాటు నేను కూడా గలం వినిపిస్తాను. ఎందుకంటే ఆయన రేపటి ఎల్లుండి నుంచి దాన్ని ఏమంటారు బయటకు వచ్చి జనాలు కలుస్తున్నాడు. సజ్జల రామకృష్ణ, జగన్మోహన్ రెడ్డి సార్. ఓకే. సో దాంతో ఏమవుద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వచ్చి కలుస్తున్నారు అన్నది అందరు బడబాగినేటి. మనం అంతా సజ్జల నుంచి ఓడిపోయి సజ్జలు సస్తున్నారు కదా అందరూ. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇంకా నెక్స్ట్ మూవ్స్ కి ఇది ప్రారంభం అంటారు. మూవ్ పడిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఇప్పటికి 2 నెలలు అయింది. పీకోలేక లక్కలేసి వస్తున్నారు అందరూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ గేమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఫుట్బాల్ అమ్మా, నువ్వు తన్ను గోల్ కీపర్ పట్టుకున్నాడు. అది ఇసరాలి కదా, గ్రౌండ్లోకి ఇసరాలి. లేదంటే మధ్యలో గోల్ అయిపోయిందని చెప్పి నేను పట్టుకుంది తప్పని ఎంపైర్ గోల్ ఇచ్చాడు, అందుకని బాల్ మధ్యలో పెట్టి ఆడాలన్న దగ్గర ఏం ఆడాలో తెలియాలి కదా. ఓకే. ఈ మనం గోల్ కొట్టాం కాబట్టి డిఫెండ్ చేద్దామా, లేకపోతే ఇంకా గోల్ ఎక్కువ కొడదాం అటాక్ చేద్దామా? సార్ ఇది ప్రజా తీర్పు కరెక్టే, కాకపోతే మధ్యలో ఏమైనా అంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలను బట్టి మళ్ళీ ఎలక్షన్స్కి ఏమైనా దారితీసే అవకాశాలు జరగని పని అది, మర్చిపో. ఓకే. అది ఎవరైనా చెప్తాడు బుర్ర తక్కువ ఏదో అని అర్థం. ఓకే. ఎవరు పవర్ వదులుకుంటారు? 6 సర్కమ్స్టాన్సెస్లో లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గేమ్ ఉంటుంది, ఇది ఎలక్షన్స్ ప్రీపోన్ చేసుకుని ముందుకెళ్ళడానికి. ఓకే. అంత సిచ్యువేషన్స్ ఎవ్వరు అంత అట్రిబ్యూట్ అయ్యి ఉండవు. కళ్ళ ముందు 151 గెలిచినోడికి లటక్కని 11 వచ్చాయి. వీళ్ళు 124 రేపు పొద్దున మెటమెట్లాడి ముందుకెళ్ళి రేపు పొద్దున బొల్లుమంటే ఆల్రెడీ తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపి కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎవరికి ఇస్తారో ఛాన్స్ తెలియదు. ఇస్తే అదృష్టం, ఇవ్వకపోతే కూర్చోబెడతారు శాపదిండి ఇచ్చి. ఆ పరిస్థితుల్లో ఎవరు ఇంతంత అనుభవం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లెటర్లు కెన్ దే ఫేస్ అగైన్. ఓకే. అంటే చాలా స్ట్రాటజికల్ మూవ్స్ ఉంటాయి. ఎంత ఈజీగా ఎలక్షన్స్ ఎప్పుడు పడితేవాడు ఎలా పడితే అలా మనకు నచ్చింది కాబట్టి. గమనించలేదు, ఇద్దరు పార్టీలకి ఎలక్షన్స్లో ఓడిపోయినా 40% ఓటు బ్యాంక్ ఉంది. అవును, అది గమనించండి ఎవరైనా సరే. యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత మిగిలిన పార్టీలన్నీ ఏకతాటి మీదకి వచ్చి కలిసాయి కాబట్టి వీళ్ళకి 50 పైన. వాళ్ళకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 51% ఓటు బ్యాంక్ని ఆ 11%ని లాక్కున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.